ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సావిత్రి గారి గురించి గొప్పతనం చెప్పుకోవటానికి ముందు హ్మ్. మహానటుడు ఎస్వి రంగారావు గారు సావిత్రి గురించి ఏమన్నారో మనం ఒకసారి గమనిస్తే, ఒకసారి ఎస్వి రంగారావు గారితో ఆయన కాంటెంపరరీ ఆర్ట్ డైరెక్టర్ వాలి హ్మ్. వాలి ఎవరో ఒక సిగరెట్ ఇవ్వరన్నాడు. హ్మ్. అనంటే ఆయనేమో 555 సిగరెట్ ఇచ్చాడు. హ్మ్. ఈ 555 సిగరెట్ ఆ ఫిల్టర్ తుంపేసి కాల్చాడు ఆయన రంగారావు గారు. రంగారావు గారు. ఆ! గడ్డి సిగరెట్ ఇదేం సిగరెట్ రా గడ్డి సిగరెట్ హ్మ్. అని వాళ్ళు క్షేమ సమాచారాలు మాట్లాడుకుంటూ వాలి గారేమో సావిత్రి గారి పేరెత్తాడు. హ్మ్. అప్పుడు ఎస్వి రంగారావు గారు ఏమన్నారు తెలుసండి, ఒరే దాని పేరెత్తకరా అది మహానటరా అని ఇట్లా చేతులు ఇచ్చి దండం పెట్టాడు. ఎస్వి రంగారావు ఒక మహానటుడు, ఆ! ఆయన సావిత్రి గురించి దాని పేరెత్తకరా అది మహానటరా అని అన్నాడు. అంటే అది సంపూర్ణరామాయణ సెట్లో సార్. నేను చూసి బిత్తరపోయాను. హ్మ్. ఎస్వి రంగారావే మహానటుడు, సావిత్రిని అంత పొగుడుతున్నాడు ఏంటి? సావిత్రి మంచి నటి అనేటటువంటి అవగాహన ఉంది. సినిమాలు చూసుంటాం కాబట్టి. చూస్తుంటాం కాబట్టి మంచి నటి అనే అవగాహన ఉంది. హ్మ్. ఆయన పొగిడిన తర్వాత టీవీలో సావిత్రి గారు వస్తున్నటువంటి ఒక్కొక్క సినిమా చూస్తా ఉంటే ఆవిడ ఎంత అద్భుతమైనటువంటి నటో. కళ్ళతో నటిస్తది. ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నటిస్తది. పెద్ద బాడీ లాంగ్వేజ్ ఉండదు. హ్మ్. చక్కని ముఖం. ఆవిడ సాయి ఉన్నా సరే, హ్మ్. చక్కగా మన ఇంట్లో ఒక అమ్మాయిలాగా, అంతే సార్. ఒక తల్లిలాగా, ఒక ఒక చెల్లిలాగా, అమ్మ రూపం అంతే. ఒక అమ్మలాగా హ్మ్. అసలు ఆ ఫేస్ చూస్తే ఒక పవిత్రమైనటువంటి భావం కలుగుతుంది. కరెక్ట్. కరెక్ట్. అంత చక్కని ఫేసు, చక్కని ఎక్స్‌ప్రెషన్సు చాలా అందంగా ఉంటుంది. అందులో నాగేశ్వరరావు గారితో ఈవిడ పెయిర్ వేసేటప్పుడు హ్మ్. వాళ్ళిద్దరు ఆ జంట చాలా చూడముచ్చటగా ఉంటుంది. సార్. నాగేశ్వరరావు గారిని ఒక సినిమాలో 'మంచి మనుషులు' సినిమా అదే సినిమా అనుకుంటా. ఆ ఇంట్లో అద్దెకి చేరతాడు. హ్మ్. పెళ్ళయిందని అద్దెకి చేరతాడు. హ్మ్. పెళ్లి అయితేనే ఇల్లు ఇస్తారు. హ్మ్. అందుకోసం అబద్ధం ఆడి చేరతాడు. చేస్తే ఇది అబద్ధం అని తెలిసిపోతుంది. హ్మ్. సో, అప్పటికి నాగేశ్వరరావు గారి మీద సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది. సో, ఇంటికెళ్ళి వస్తాను అని బయలుదేరతాడు ఈయన. అనంటే అప్పుడు ఆట పట్టిస్తుంది. ఎ ఆహ్, ఎక్కడికెళ్తారు, ఇంటికెళ్తారని అక్కడ ఒక మంచి పాట కూడా ఉంది. సార్. ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ, అవును. పసివాని చూచుటకి తొందర, మైమరచి ముద్దడి లాలింతురా జోహాయి. ఆయన నాగేశ్వర గారికి పెళ్లి కాలేదు, హ్మ్. అక్కడ పెళ్ళం లేదు, బిడ్డ పుట్టడం లేదు. సో ఆ విషయం తెలిసి ఆట నాగేశ్వరరావు పట్టిస్తారు. గారిని భలే చక్కగా ఆట పట్టేసింది. ఆ దృశ్యం చూస్తే ఎంతో బాగుంటుంది. తర్వాత లాస్ట్‌లో అంటది, కపటాలు మానేసి నా మదిలోన కాపురము ఉండాలి కలకాలం అని సాంగ్ ఫినిష్ చేస్తది. సార్. సో, సావిత్రి, నాగేశ్వరరావు గారి జంట మాత్రం చాలా చూడముచ్చటగా ఉంటుందండి. విజయనగరంలో నేను చదువుకుంటున్నానప్పుడు, నేను ఎయిత్ క్లాస్ ఏదో చదువుతున్నాను. విజయనగరం మ్యూజిక్ కాలేజ్‌లో మా పిన్ని గారు వీణ నేర్చుకుంటున్నారు. సార్. వీళ్ళు 100 డేస్ ఫంక్షన్‌కొచ్చారు. మా ఇంటి ముందు నుంచే కారెళ్ళింది. హ్మ్. అందులో సావిత్రిని చూసింది మా ఆంటీ. సావిత్రి, సావిత్రి, సావిత్రి అనేసరికి కారెళ్ళిపోయింది. హ్మ్. మమ్మల్నందరిని సావిత్రి చూసావంటే, "అచ్చం సినిమాలోలాగే ఉంది" అని అంటది. మరి సావిత్రి, సావిత్రిలాగా ఉండకుండా ఎలా ఉంటుంది? అంటే ప్రజలు ఆమెని అంత ఓన్ చేసుకున్న విధానం. అంత క్రేజు. హ్మ్. సావిత్రి అంటే అసలు ఒక ఇంట్లో మనిషి కన్నా ఎక్కువగా చూసేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు. సార్, మీరు వారితో కలిసి పనిచేసిన సినిమా ఏది సార్? నేను అసలు ఫస్ట్ ఎంటర్ అవ్వటమే సావిత్రి గారి సినిమాతో ఎంటర్ అయ్యాను నేను. 'నిండు దంపతులు' సినిమా. ఓకే.